కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది రేవంత్ సర్కార్ లక్ష్యమని ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజాపాలనలో పెద్దపీట వేస్తున్నామని తెలిపారు బీర్ల ఐలయ్య. ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము. 18 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే సుమారుగా ఆలేరు నియోజకవర్గానికి సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుని ఇవాళ మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళల రుణాల విషయంలో కావచ్చు, మహిళా సమైక్యల కృషిలో కావచ్చు, అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఇవాళ ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం ఇవాళ బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, మహిళా సమైక్యలు కావచ్చు, అందరి కృషితోనే ఇవాళ ఇది సాధించుకోగలిగినాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా సంఘాలకు పెద్దపీట ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వేయబోతా ఉంది. బస్సులు ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము. 18 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మ గౌరవించాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో ఉన్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు సడలించుకుంటూ 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు కూడా మహిళా సంఘంలో చేర్చాలి. ప్రతి మహిళను మా అక్క చెల్లెల తల్లందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కోటి మంది మహిళలను కోటీశ్వరుల లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే ఈ తెలంగాణలో ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద, మా అక్క చెల్లెల పేరు మీద చేపడుతున్నాం. మహిళలను ఆర్థికంగా చేస్తే ఆ ఇల్లు ఆర్థికంగా బాగుంటుందనే అభివృద్ధి అయితే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కాదు, మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వలే. మన ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో గత 3 దఫాలుగా వడ్డీల రుణాలు ఇచ్చుకుంటూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది 3.5 లక్షల సంఘాలకు 304 కోట్ల నిన్న సాయంత్రం 5 గంటలకే వాళ్ళ ఖాతా జమ చేయడం. ఇలా యాదాద్రి